నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నేతలు జర్మనీ వెళ్ళాలి భారత రాజ్యాంగం ప్రకారం ఈ 5 ఏళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్యేలను అడ్డదారుల్లో తీసుకుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్న డాక్టర్ లక్ష్మణ్ కరీంనగర్ జిల్లాలో యూరియా కొరతతో రైతుల ఆందోళన ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద క్యూలో చెప్పులు పెట్టి నిరసన ఆదిలాబాద్ జిల్లా కరంజీ రోడ్డు నిర్మాణంలో అధికారుల జాప్యంపై గ్రామస్తుల ఆగ్రహం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని పట్టభద్రుల తీర్మానం రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ 5 ఏళ్లలో రాదు వైసీపీ నేతలు ఫిక్స్ అయిపోండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నేను కావాలని చేసింది కాదని ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావాల్సిన సీట్లను వైసీపీ గెలవలేకపోయిందని ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభ సమయం వృధా చేస్తున్నారని మండిపడ్డారు సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయని ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు పరాయి పార్టీ ఎమ్మెల్యేలను అడ్డదారుల్లో తీసుకొచ్చి ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రమే అభ్యర్థులు నిలబెట్టిందన్నారు 100 ఏళ్ల గత చరిత్ర ఉండి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దిక్కులేక అరువు తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు 25 ఏళ్ల చరిత్ర ఉండి 10 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా 420 హామీలను ఇచ్చి అమల్లో మాత్రం చేతికిల పడ్డారని అన్నారు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డిని గెలిపించాలని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 టీచర్స్ ఎమ్మెల్సీలు 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక మీ యొక్క భవిష్యత్తుతో పాటు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే వీళ్ళ తెర మీద కనబడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యం లేదు సాహసం లేదు అసలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఈరోజు వాళ్ళు నిర్ధారించుకోలేకపోతున్నారు అంటే ఓటమి ఖాయమని తెలిసి ఓడిపోతున్న సందర్భంలో కౌన్సిల్కి జరిగే ఎన్నికలు కాబట్టి మనం తప్పుకుంటే మంచిదనే రీతిలో ఒక 4 రోజులు కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాద్ మెదక్ ప్రాంతానికి సంబంధించిన 2 ఎన్నికల అభ్యర్థుల ఎన్నిక విషయంలో నేను విస్తృతంగా పర్యటన చేస్తే కాంగ్రెస్ అక్కడ ఒక అరువు తెచ్చుకునే అభ్యర్థిని బరిలో దించింది అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి
దిక్కు మొక్కు లేకుండా పోయిందంటే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. అధికారంలో ఉన్నారు మీరు, మరి మీ అభ్యర్థి ఎవరంటే ఇవాళ అడ్రస్సే లేదు. బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ అనేది ఒక గత చరిత్ర మాత్రమే. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, 25 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటామంటున్న పార్టీ అభ్యర్థులను కూడా బరిలో పెట్టే పరిస్థితి లేదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బాహాటంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటున్నాం. అంటే అసలు రేవంత్ రెడ్డి గారి మళ్ళీ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాలు ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తూ ఉన్నాయి. సర్వోత్తమ్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించి తర్వాత మీ హక్కులు సాధించడానికి మేము పూర్తి భరోసా. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీ మీద పోటీ చేసి ఇంకో పార్టీలో కండవాళ్ళు కప్పుకొని ఊరేగిపుతూ ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఇలా కోర్టు జోక్యం చేసుకున్నది, ఎన్నికలు రావడం ఖాయం. ఇది బీఆర్ఎస్కి పట్టిన గతే ఇవాళ కాంగ్రెస్. మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ కూడా అమలు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉంటారనుకుంటున్నా. 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారని, అనుభవం లేని పరిపాలనతో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మధ్యతరగతి వారి కోసం బీజేపీ ఆదాయ పన్నులో మినహాయింపు ఇచ్చిందన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. డబుల్ రోడ్డు చేయడమే కానీ చాలా వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే లైన్లు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, కొత్త రైళ్లే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయల అభివృద్ధి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తారు. ఇప్పుడు రేపు లోకల్ బాడీస్ వస్తాయి. లోకల్ బాడీస్ లో ఏడైనా గెలుస్తామో ఆడపోయి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. రాజకీయం లేకుండా ఉంటుందండి. ఎవరైనా కానీ ఎక్కడ అవసరం, మీ దగ్గర అవసరం ఉన్నది, ఆడ అవసరం ఉన్నది చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు కదా. ఇది 40% స్టేట్ ఇస్తారు. ఈరోజు ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు హాస్పిటల్కి వస్తుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామానికి ఈరోజు గ్రామాభివృద్ధికి నిధులు వస్తున్నాయి, గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయి. అమృత్ కింద మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీలో తాగునీటికి వాళ్ళ పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎవరో నిలబడిన వారికి మద్దతు ఇస్తున్నారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్లో 3 రోజులైతే ఈ రోజుకు వాళ్ళు ఇరుక్కొని పోయి ఇప్పటిదాకా లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయింది. మన యొక్క పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ ఏది కూడా తెలుసుకోలేకపోయింది. ఒక పక్క ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్టవశాత్తు 42 మంది బయటపడ్డారు. 8 మంది లోపల చిక్కుకున్నారు. వారి పరిస్థితి ఇంకా ఏందో ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అని, అది ఏది తేలక ముందే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే కూడా ఎవరికి అది అంత సీరియస్ గా ఇష్యూని వారు తీసుకోలేదనేది ఇంకా స్పష్టమవుతాం. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజులుగా రావాల్సిన స్టాక్ రాకపోవడంతో పలు చోట్ల రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిరసన తెలుపుతున్నారు. తాజాగా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టిన రైతులకు ఒక్కొక్క బ్యాగు మాత్రమే అందించడంతో నిరసన తెలిపారు. సొసైటీకి 300 బస్తాలు మాత్రమే రావడంతో అవి ఎటు సరిపోకపోవడంతో రైతుకు ఒక
బస్తా మాత్రమే అందించినట్లు సొసైటీ నిర్వాహకులు తెలిపారు. వరి పొట్ట దశలో ఉండటంతో యూరియా వేయవలసిన అవసరం ఉందని, సకాలంలో స్టాక్ రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నాకు భూమి ఇవ్వదు కాదు ఇక్కడ అన్న, భూమి ఏదో కాదు, నాకు ఆధార్ కార్డు ఇవ్వాలన్న వాళ్ళు నాకు ఇరు. ఎందుకంటే భూమి మీ అక్కడ పెట్టుకోర్రి. ఆధార్ కార్డు ఒకటి వాళ్ళ పేరు ఇంత వాళ్ళు నాకు తీసుకొని చూపెడితే అయిపోతుంది కదా. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. 300 బస్తాలు వచ్చినాయట. నేను పొద్దున 6 గంటలకు వచ్చి చెప్పులు ఇడిసి లైన్ కట్టినాం. ఇక అందరికీ ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది కాబట్టి అందరికీ యూరియా అవసరం ఉంటుంది. కాకపోతే రైతులకు సరిపోయేంత యూరియా రావడం వస్తలేదు. ఎకరాన ఒకటి ఇస్తారట. 300 బస్తాలు వచ్చినాయట. ఇక అందుకనే మేము పొద్దుగాల 6 గంటలకు వచ్చి లైన్ కట్టి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఎన్ని బస్తాలు ఇస్తారు? నాకు 3 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం 10 బస్తాలు కావాలని నేను వచ్చి లైన్ కట్టి అదే వచ్చింది. ఇప్పుడు అదే లొల్లి అవుతుంది మాకు. ఎకరాన్ని ఒకటి ఇస్తే నేను 10 ఎకరాలకు ఎక్కడ వెళ్ళాలని అదే అవుతుంది. అంతకుముందు ఇట్లా పరిస్థితి ఉందా? అంతకుముందు లేదు. గత 10 సంవత్సరాల నుంచి లేదు. ఈసారి ఈ పరిస్థితి ఎందుకు అయింది మరి ఇట్లా? ఇక అధికారులు ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇట్లా అవుతుంది. ఫస్ట్ వాళ్ళు అనుకొని సరిపడా యూరియా సప్లై చేయలేకపోతాను ప్రభుత్వం. ఇక అధికారులను అడిగితే మేమేం చేస్తాం, అక్కడి నుంచి వస్తలేదు, వ్యాధి నత్తలేదు అని అంటారు. సొసైటీ వాళ్ళని అడిగిన అధికారులను, ఏ అధికారులను అడిగిన. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ రోడ్డు నిర్మాణంలో జాప్యంపై పట్టభద్రులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని తీర్మానం చేశారు. రోడ్డు మంజూరై దశాబ్దంన్నర కాలం గడుస్తున్నా నిర్మాణంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని ఎన్నికలు బహిష్కరిస్తామని పట్టభద్రులు స్పష్టం చేశారు. నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన సమస్య అయినటువంటి భీమూర్ మండలానికి ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్య గురించి మనం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఎన్నో పార్టీలు హామీ ఇచ్చినా ఇంతవరకు మనకు రోడ్డు సమస్య అనేది తీర్చలేదు. అందుకని చెప్పేసి పట్టభద్రులమైనటువంటి మేము ప్రజల తరఫున మరియు పట్టభద్రుల తరఫున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని బహిష్కరించడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ పట్టభద్రులు ఎందరైతే మనకు ఓటర్లు ఉన్నారో 244 మంది భీంపూర్ మండలంలో వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాము పేరు పేరున. మళ్ళీ ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్యని ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి మొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన రోడ్డు వరకు ఇంతవరకు ఎవరు కూడా అయిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ శాంక్షన్ అయింది అని చెప్పేసి ఈఈ గారు నర్సయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు శాంక్షన్ అయింది, అసలు ఏంటి అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. మరి మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య గుబుడి కరంజీ తర్వాత ధనోరా వరకు రోడ్డు నిర్మాణం అనేది కంపల్సరీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రజాప్రతినిధులకు ఈ ఎమ్మెల్యే మన మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక అయినటువంటిది ఏమీ లేదు. అనిల్ జాదవ్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు మనకు హామీలు ఇస్తాబోతున్నారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక మాత్రం ఏమీ లేదు. కాబట్టి అందరూ మన పట్టభద్రులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ని బహిష్కరించినట్లయితే మనకు కొంత మేరకైనా కానీ న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాము. తదుపరిగా మళ్ళీ వచ్చే కార్యాచరణ నెలకొకటి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూనే పోవాలని మనం అందరి ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్. ఆ తర్వాత ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనకు ఎటువంటి అవకాశం లేదండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏం చేసినా ఈ 2-3 నెలలు, ఆ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3-4 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. కాబట్టి మనం పట్టించుకుంటే నాదుడు ఎవరు లేడు. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని బహిష్కరించి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ అన్ని బహిష్కరించేస్తేనే మన సమస్య అనేటువంటిది తీరుతుందని నేను కోరుకుంటున్నాను. ఉమ్మడి 4 జిల్లాల్లో 4 బీజేపీ ఎంపీలుండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని
కరీంనగర్ సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చలేదని, కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కూడా సైనిక్ పాఠశాల గాని, కొత్తగా నవోదయ పాఠశాలలు గాని విభజన హామీలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పని సాధించకుండా బీజేపీ కేవలం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఆయన గెలుపుకు పట్టభద్రులందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 27వ తేదీన జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల సుమారులో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి కూడా గెలిపించాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీగా మేధావులకు, గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ ఉమ్మడి 4 జిల్లాలలో. అలాగే మన కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉమ్మడి 4 జిల్లాలకు కేంద్రం నుండి ₹1 కూడా తీసుకురావడంలో కూడా బీజేపీ ఎంపీలు, బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, కాజ్పేట్ రైల్వే కోచ్ కావచ్చు, అలాగే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అలాగే సైనిక్ పాఠశాల కావచ్చు, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కావచ్చు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరను తగ్గించడంలో కూడా ఏమాత్రం బీజేపీ ప్రయత్నం చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈరోజు యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మహిళలకి ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అని చెప్తూ ఈరోజు దేశంలో మహిళలపైన అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని అరికట్టడంలో కూడా బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క రైతులను జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక స్లోగన్ చెప్తా ఉంటారు. ఢిల్లీ కేంద్రంగా సంవత్సరం పాటు జరిగినటువంటి రైతుల ఉద్యమం పైన బీజేపీ ఉప్పుపదం మోపి సుమారుగా 1200 మంది రైతులను పొట్టన పెట్టుకుంది. 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ముంచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే బీజేపీ చెప్పేటి అన్నిటి దేశ్కి బచావో బేటీ బచావో బేటీ పడావో అంటుంది, భారతదేశంలో ఉండాలని చెప్తుంది, జై జవాన్ జై కిసాన్ అని చెప్తుంది. అంటే చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు చెప్తూ ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ఎన్నికలలో కూడా, ఈ పట్టభద్రుల ఎన్నికలలో కూడా మళ్ళీ బీజేపీ కనుక అవకాశం ఇస్తే ఈరోజు పట్టభద్రులందరినీ కూడా నిలువుత ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని చిత్తుగా ఓడించాలి. బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పనులను కప్పిపుచ్చుకోవడానికి కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి నమోదైంది. పవర్ గ్రిడ్ చీఫ్ మేనేజర్ నర్సింగ్రావు తన నివాసంలోని బాత్రూంలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వేధింపుల కారణంగానే బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నర్సింగ్రావు సోదరి ఆరోపిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఆస్తంతా తన పేరు మీద చేసుకొని టార్చర్ చేసిండ్రండి. అమ్మతోని, అక్క చెల్లెలతో మాట్లాడకుండా ఒక్కరిని చేసేసి చంపేశారు. ఎవరికి చెప్పలేదు. అసలు మనిషిని ఒక 10 రూపాయలు మెయింటైన్ చేసే స్టేటస్ లేకుండా తెచ్చిండు. 20 రూపీస్కి అడగడానికి అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నా దగ్గర 20 రూపాయలు ఇవ్వనంటే అడిగే స్టేజ్కి తీసుకొచ్చిండు. 2 లక్షలు సంపాదించే మనిషి దగ్గర 20 రూపాయలు పెట్టాలా? 20 రూపాయలకి అమ్మ నా దగ్గర నాకు పైసలు ఇస్తలేరు అని చెప్పి. ఏం పేరు అమ్మాయి? నర్సింగ్రావు అండి. ఏం చేస్తారండి? పవర్ గ్రిడ్లో
జనరల్ మేనేజర్ పోస్ట్లో ఉన్నారండి. ఈరోజు ఉదయం ఏం జరిగింది అసలు? మాకు కూడా తెలియదండి. ఎదురుగా వాళ్ళు మీ ఇంటి ముందర అంబులెన్స్ ఉందంటే వచ్చాం మేము. అట్లా ఇంతకుముందు కూడా ఇట్లాగే అయితే చెప్పనే లేదండి. హాస్పిటల్కి వెళ్ళి చూస్తేనే తెలిసింది. ఆయన గొంతు కోసుకుని చనిపోయారా? అసలు మనిషికి ఆయనకు మాట్లాడే ధైర్యం కూడా లేదు. అసలు ఆ స్టేజ్కి ఎట్లా వెళ్ళిండో ఏమో తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆనందంగా ఉన్నప్పుడు పొంగిపోవడం చేయకూడదని ప్రతి ఒక్కరూ స్థిత ప్రజ్ఞత అలవాటు చేసుకోవాలని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. ఫిలిం నగర్లోని 5 ఫింగర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు అవసరమయ్యే స్టేషనరీ వస్తువులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మణిశర్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవడంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలను ఛేదిస్తూ ముందుకు సాగాలని, ఆ ప్రయాణంలో ఒక్కోసారి ఓటమి ఎదురైనా కూడా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి విజయాన్ని సాధించాలని అన్నారు. పేద విద్యార్థుల కోసం 5 ఫింగర్స్ సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కొన్ని విషయాలు చెప్తారు, అక్కడి నుంచి మనకు అర్థమైతే మనం కూడా ఎంత సక్సెస్ కావాలి. హాయ్ ఎవ్రీబడి. చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని బయట నుంచి వింటున్నాను పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఈ ఏజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ ఏజ్లో అంటే నేను చేశాను కాబట్టి నేను చెప్పడానికి నాకు అర్హత ఉంది. ఫింగర్స్ ఒక ఇంపార్టెన్స్ చాలా ఉంది. నేను ఇంకా 2 విషయాలు వీళ్ళ తరఫున నేను కూడా మీకు అడతాను. ఎందుకంటే మీ అనుభవం నుంచి క్వశ్చన్ వేరే వాళ్ళకి అలా నేను చెప్పినాను. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం అంతే. టైం ఆప్షన్ ఎగిరిపోవడం, డౌన్స్ వచ్చినప్పుడు కుంగిపోవడం ఇలా ఉండకూడదు. ఎప్పుడు స్థిత ప్రజ్ఞత అనేది మెయింటైన్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పుడు ఒకేలాగా ఉండడం. మంచిగా వస్తుంది, మంచి రాత్రి. చాలా మంది జీవితంలో ఒక సక్సెస్ కావడానికి కొంతమంది గురువులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అలా మీ జీవితంలో కూడా మీరు ఈ పొజిషన్కి రావడానికి అలాంటి గురువులు ఎవరు సార్ మీ జీవితంలో ఒక ప్లే అనేది చేస్తారు, రోల్ అనేది ప్లే చేస్తారు? మ్యూజిక్ విని 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 ఆయన నా ఆత్మగురు, ఏకలవ్య శిష్యుడు ఆయనకి. ఆయన మ్యూజిక్ విని ఆయన మ్యూజిక్లోంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆయన రెండో గురువు. తర్వాత నేను పనిచేసిన అందరు మ్యూజిక్ డైరెక్టర్లు నాకు గురువు లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శివదీక్ష తీసుకున్న స్వాములు పట్టణ పురవీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష చేపట్టిన స్వాములు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ నృత్యాలు చేస్తూ నగర సంకీర్తనలు పాల్గొన్నారు. శివస్వాములు చేపట్టిన ఈ నగర సంకీర్తన చూసేందుకు పట్టణ ప్రజలు వేలాదిగా చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శివమాలదారులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నేతలు జర్మనీ వెళ్లాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఈ 5 ఏళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ. ఎమ్మెల్యేలను అడ్డదారుల్లో తీసుకుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్న డాక్టర్ లక్ష్మణ్. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరతతో రైతుల ఆందోళన. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద క్యూలో చెప్పులు పెట్టి నిరసన. ఆదిలాబాద్ జిల్లా కరంజీ రోడ్డు నిర్మాణంలో అధికారుల జాప్యంపై గ్రామస్తుల ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని పట్టభద్రుల తీర్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.